ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిబరుచుకుంటున్నామండి. ఈ దినము కూడా మరి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవుడు 11 నెలలు కంటికి రెప్పలా కాచి కాపాడిన ఆ దేవునికి మేమెంతో రుణపడి ఆయనకి మొదటిగా కృతజ్ఞత చెల్లించిన వారమై ఉన్నాం. గనుక గమనించండి, ఆలోచన వెరగండి ప్రభునందు దేవుని బిడ్డలారా. మరి వాతావరణంలో చక్కగా మరి ఈ దినము కూడా సిద్ధపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో చూపిస్తున్నాం. 11 నెలలు కొంటికి రెప్పలా కాపాడ్డాడు. 12 నెలల్లో మేము అడిగి పెట్టడానికి దేవుడు మహాకృప చూపించాడు. మమ్మల్ని అయితే అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. మరి ఈ నెలలో కూడా ఇంకొకసారి ఒక 50 మందికి భోజనాలు పెట్టడానికి, మరి పేదవారికి భోజనం పెట్టడానికి దేవుడు కృపను చూపించాడు. మరి ఈ నెల అయితే 3 బిడ్డల ద్వారాగా దేవుడు మరి సహాయం చేసినట్లుగా సాయం చేసి ఉన్నాడు. దేవుడు ఇటు వరుస నుంచి కానీ, ఇటు వాటర్ రెవెన్యూ నుంచి కానీ, ఇటు అడుగు పల్లిపాల నుంచి కానీ దేవుడు బిడ్డల 3 ఈ నెలలో మరి సహకరించడం జరిగింది. పిల్లరా గమనించండి, ఆలోచన పెరగండి. ఇదేదో మా ఘనత కొరకు కాదు, కానీ దేవునికి మహిమార్థంగా ఇలా చేయటం అది అందరూ చేయవలసిన అవసరత ఉంది అని బైబిల్ అయితే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అందువలన మరి ఈ నెలలో మేము చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. వాతావరణం బాగోలేనప్పటికీ కూడా మరి ఆయన పని చేయడానికి మేము ఎంతగానో ముందుకు వచ్చి మరి ఉదయకాల 1 గంట నుంచి మరి ఇప్పుడు వరకు దేవుని పనిలో ఉంటూ మరి అన్నీ కూడా బిడ్డలందరూ సిద్ధపరిచారు. మరి సిద్ధపరిచిన ఈ ఆహారం మీద మరి చీరాల ప్రాంతానికి తీసుకుని వెళ్ళి లేని వారికి, కనపడిన వారికి, మరి తిండి తినడానికి లేని ఇబ్బంది కలిగిన వారికి ఈ ఆహారం పెట్టగలుగుతూ ఉన్నామండి. మరి మీరు కూడా ఇలా చేయాలని మా ఆశ. అంతేగాని మీరేదో మాకు దానాలు ఇస్తారని కాదు, కానీ చూసిన వారు మనం ఎందుకు ఇలా చేయకూడదు, ఇది చేయవలసిన పనే కదా. అది క్రైస్తవుడిగా ఉన్న సేవకుడైనా, విశ్వాసులైనా ఎవరైనా చేయవలసిన పని, నిజమైన పరిచర్య అంటే ఇదే కదా. మరి బేదలకు ఆహారం పెట్టమని, మరి బేదలను కనికరించిన వాడు యెహోవాకు అప్పిచ్చిన వాడని లేఖనాల్లో మనకు రాయబడుతూ దేవుడు చదివించిన మాటే కదా. గనుక దేవుని కృపను బట్టి మరి ఈ నెలలో చేయడానికి, ఇది 14వ ఇలా చేయడానికి దేవుడు ఎంతో కృపను చూపించాడండి. మరి ఈ నెలలో అయితే మరి నా పరిస్థితి చాలా కట్టుదిట్టంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థిస్తే దేవుడు కృపనిచ్చాడు. మరి సహకరించకపోయినా ఏ విధమైన నేను చేయాలని ఒక ఆలోచన కలిగి దృఢమైన విశ్వాసంతో ఖచ్చితంగా ముందుకెళ్తున్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయండి. ఈ నెలలో సహకరించిన ఆ 3 కుటుంబాలు కూడా వారిని, వారి బిడ్డలను కూడా దేవుడు మహా అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళేలాగా, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మా 1 గంట చిప్పటి వరకు వారు సిద్ధపరిచి మరి ఎన్ని సేకరించినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా మరి పని చేసేవారు లేకపోతే మనం ఎంత చేసినా వ్యర్థమే కాదండి. మరి ఇప్పుడు వరకు పని చేశారు, ఇవన్నీ సమకూరిస్తేనే వారికి తీసుకుని వెళ్ళి పెట్టగలుగుతాం. అలాగే బిడ్డలందరూ పరిచయం చేశారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించేలాగన వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న పరిచర్య కొరకు మీ అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, ఇంకా రాబోతున్న కాలమంతా కూడా ఇంకా అనేక భూమి ఉన్నంత కాలము చెయ్యాలి అనే ఆలోచనతో అయితే మేము ఉన్నాం. మరి మేమున్నంత కాలంలో మరి చేయాలనే ఆలోచన అయితే ఉన్నాం పిల్లరా. మరి బిడ్డలు కూడా మేము అదే నేర్పిస్తున్నాం. కనుక మేము చేస్తే కదా వాళ్ళు కూడా చేయగలుగుతారని ఒక ఆలోచన అయితే ఉంది. మనం చేయకుండా మీరు చేయండి అంటే ఎవరు చేయరు పిల్లరా. ముందు మనం చేసి చూపించాలి. సేవకులుగా మనం ముందుకెళ్ళాలి. సేవకులుగా మనం ముందుకెళ్ళి చేయగలిగితేనే వెనకాలోళ్ళు కూడా చేయగలుగుతారు అని లేఖనాలు మనకు చదివించుతున్నాయి. సేవకులు చేయకుండా మీరు చేయాలని అంటే అది కుదరదు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి చూసిన వారు ఎవరైనా మాతో పాటు సహకరించండి. మీరు ఇలా చేయాలని వీడియో రూపంగా మేము మరి చేసి మీ మధ్యలోనికి వస్తుంది. ఆదరించండి. చూసిన వారు మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా రాబోతున్న కాలమంతా కూడా ఏ ఆటంకాలు, ఏ అపాయము కలగకుండా మా కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుచున్నాము. ఇప్పుడు మేము అందరూ కూడా సిద్ధపరిచిన ఆహారం మేము తీసుకుని వెళ్ళాలి. మరి వెళుతున్న ప్రయాణంలో, వచ్చుచున్న ప్రయాణంలో మరి వాహనం చుట్టూ దేవుని ఆశీస్సులు ఉండాలని, ఎందుకంటే దేవుని పని మీద వెళ్తున్నాం కాబట్టి
ఏ ఆటంకాలు కలగకుండా, ఎందుకంటే ఈ కాలము దుర్దినాల్లో మనం ఉన్నాం. ఏ దినం అపాయము మన ముందుకు వస్తుందో తెలియదు కాబట్టి ఆ దేవుడు మళ్ళీ కాపాడితేనే 12 నెలల్లో రావడానికి దేవుడు కృపను చూపించాడు. అందువల్ల మేము వెళుతున్నప్పుడు మరి అక్కడ పెట్టి మళ్ళీ వెళుతున్నప్పుడు వచ్చుచున్నప్పుడు చక్కగా క్షేమంగా తిరిగి రావటానికి దేవుడు మహాకృప మాకు చూపించేలాగా ఈ ఆహారము తినేవారు. అంటే మా ఆశ ఏంటంటే మరి అంచమాల మేము నెలలో మేము పెట్టలేము, కానీ నెలలో ఒకరోజు ఒక పూట ఆకలి తెరచగలిగితే మనం ఒక ఆనందం అయితే మాలో కనపడుతుంది పిల్లరా. దీనికి అలవాటు పడ్డాం మేము, అంటే ఇలా చేయడానికి మేము అలవాటు పడ్డాం. ఇంకా మీరు కూడా అలా చేయాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. ఈ ఆహారం తీసుకొని వెళదాము. ఈ ఆహారం కొరకు మనం అందరూ ప్రార్థన చేద్దాం. మరి మీ అందరికీ మాటలు ఆదరించి మా కొరకు ప్రార్థన చేస్తారని మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. అట్టి కృప, అట్టి దీవెన ప్రభు రాకడైతే ఆలోచన మరొక నెలలో మీ ముందుకు రావడానికి మరి దేవుడే సహాయం చేయాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ ఆహారము వారికి తీసుకొని వెళదాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపిన మా దేవ నీకు వందనాలు. 1 గంట నుంచి నీ పిల్లలైన వారందరూ కూడా నాయన సహకరించిన పిల్లలు దూరంగా ఉన్నా ఇదిగో నేను పని చేసేవారు ఇదిగో నాయన నీ కళ్ళ ముందున్నారు. వారు పని చేస్తారు. వారి పనికి ప్రతిఫలం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలు కూడా దీవించమని కోరుకుంటున్నాం. మనం ఎందుకు సహకరించకూడదని వారు కూడా నాయన తర్వాతి నెలలో ముందుకు రావడానికి మీ దయ చూపించమని కోరుచున్నామయ్యా. మేమైతే సహకరించే వారి పేర్లు చెప్పవలసిన అవసరత లేదు అని మేము అనుకుంటున్నాం కనుక వారు మీకు తెలుసు కాబట్టి ఈ ఆహారం సిద్ధపరిచిన ఆహారం ఇప్పుడు మేము చీరాల ప్రాంతానికి తీసుకుని వెళ్ళబోతుండగా మీ దయ, మీ కనికారము నాయన బిడ్డలు మా మీద ఉంచమని కోరుచు ఈ ఆహారం ఎవరైతే బుద్ధిస్తారో నాయన వారికి కూడా ఆరోగ్యమనిచ్చి నాయన బలపరిచి నీ ప్రేమను బట్టి వారికి ఈ ఆహారము సమకూర్చి తీసుకొని వెళుతున్నాం. సహాయించి వెళుతున్న ప్రయాణం, వచ్చుచున్న ప్రయాణం ఏ అపాయము కలగకుండా మీ దయ మాకు అనుగ్రహించమని కోరుకుంటే ఇంకా రానున్న కాలంలో మేము ఇంకా చేయటానికి మీ కృప ఎన్నడూ ఎటువంటి ఇబ్బందులు ఆపకూడదు అని మా ఆలోచన అయితే ఉంది. నీ చిత్తం ఏమైందో మాకైతే తెలియదు, అది నెరవేర్చమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మేము చేసిన ప్రార్థన ఇప్పుడు వరకు చేసిన బిడ్డలు నాయన మాకును తీసుకొని వెళ్ళబోతుండగా మీ దీవెన, మీ కాపుదల ఈ పనిలో ఎందరైతే ఉన్నారో వారందరికీ దీవెన ఆశీర్వాదాలు కలిగించేసి మెండైన ఆశీర్వాదాలు నీ పిల్లలకు దయచేసి మహిమ పొందుకోమని నాయన ఈ నెలంతా నీ పిల్లలకి ఆటంకము కలగకుండా మీ దీవెన, మీ ఆశీస్సులు వారికి మాకును సంఘ బిడ్డలకును మీరు రాకడ ఆలోచనైతే పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదాలతో దింపమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.